మిరాయి మూవీ ట్రయల్ అంతా ఒక ఎత్తు, లాస్ట్లో వచ్చినటువంటి ఈ షార్ట్ ఒక ఎత్తు. ఈ షార్ట్ గురించే సోషల్ మీడియాలో ట్విట్టర్లో బాగా డిస్కషన్ జరుగుతుంది. అసలు ఎవరు శ్రీరామచంద్రుడు? కొంతమంది ఏమో మన సోను సూద్ అంటున్నారు, కొంతమంది ఏమో ఎవరో కొత్త బాలీవుడ్ యాక్టర్ అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది తేజ సజ్జాన ఆ విధంగా తన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చేసి తనే శ్రీరామచంద్రుడు ఎంట్రీ ఇస్తాడు చూడండి అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు అనమాట. ఇంకొంతమంది బాగా డీకోడ్ చేసి ప్రభాస్ అని వస్తే మామూలుగా ఉండదురా, షేక్ అయిపోద్దురా అని చెప్పి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. నిజానికి అది సోను సూద్ అయి ఉండరు, మన తేజ సజ్జా అయి ఉండడు, ఎవరు అనమాట. ఏఐ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏఐతో శ్రీరామచంద్రుడిని క్రియేట్ చేస్తే మనకైతే థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు కార్తీక్ ఘట్టంనేని అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిజంగానే సోను సూద్ వచ్చినా వేరే యాక్టర్స్ ఎవరు వచ్చినా కానీ అంత తీసుకోలేకపోవచ్చు, అంటే ఆ యొక్క క్యారెక్టర్లో అంత దిగకపోవచ్చు. కానీ ఏఐ చూసుకున్నట్లయితే దానికి కొద్దిగా గ్రాఫిక్స్ జోడించి మంచిగా చూపిస్తే నిజమైనటువంటి శ్రీరామచంద్రుడు ఇలానే ఉండేవాడేమో అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా మనకు కలిగింది. అదేగాక ఈ లుక్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే నాకైతే ఏ హీరో పోలికలు కానీ అట్లా ఖచ్చితంగా